పొడవైన బంగారు ఆటో డ్రైవర్. జమాల్పూర్ అనే ఊరిలో గోలు అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. గోలుకి అతని కుటుంబం అంటే చాలా ప్రేమ. అతను ఎప్పుడైనా బాగా డబ్బులు వచ్చినప్పుడు తన కుటుంబం కోసం చాలా బట్టలు, బహుమతులు, బొమ్మలు కూడా కొనుక్కొని వెళ్ళేవాడు. అరే సవిత, మున్ను, గుడ్డు, బయటికి రండి. చూడండి, నేను మీకోసం ఏం తెచ్చానో. తీసుకోండి పిల్లలు, మీకోసం బట్టలు, బొమ్మలు, ఇంకా సవిత నీకోసం చీర కూడా తెచ్చాను. ఇన్ని బట్టలు, బహుమతులా? అరే ఏంటి విషయం? మీరు ఇన్ని డబ్బులు బహుమతుల కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏమీ పర్లేదు సవిత, నేను సంపాదించేది ఎవరి కోసం? నీకోసం, ఇంకా పిల్లల కోసమే కదా సంపాదించేది. అంతా బాగానే వెళ్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఊరిలోకి మాయారోగం ఒకటి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ వల్ల అన్ని వ్యాపారాలు, పనులు ఆగిపోయాయి. అందువల్ల గోలుకు కూడా చాలా నష్టం వచ్చింది. గోలు దగ్గర 3 ఆటోలు ఉండేవి. తన దగ్గర ఉండే 2 డ్రైవర్లు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? మనకి చాలా నష్టం కలిగించింది. నువ్వు బాధపడకు, భగవంతుడు ఏదో ఒక మంచి చేస్తాడులే. ఈ లాక్డౌన్లో మనకి ఆ దేవుడు ఏదో ఒక సంపాదించే మార్గం చూపిస్తాడులే. గోలు ఇంకా అతని భార్య భక్తి శ్రద్ధలతో ఉండేవారు. వాళ్ళు రాత్రంతా దేవుడికి ప్రార్థిస్తూ ఉండిపోయారు. ఓ దేవుడా, ఇప్పుడు ఇక నువ్వే మాకు దిక్కు. మేము మంచివాళ్ళమే అయితే రేపటి వరకు మాకు ఏదైనా దారి చూపించు. ఏమైనా సంపాదించే మార్గం ఇవ్వు. భగవంతుడా, ఈ సమయంలో మీరే మాకు కొండంత అండ. మీరే మాకు సాయం చెయ్యాలి. మీరే మాకు ఏం చెయ్యాలో మంచి దారి చూపండి. అలా రాత్రి ఇద్దరూ కూడా దేవుడికి మొక్కుతూ ఉండిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే పొద్దున లేచి చూశారో వాళ్ళకి ఆశ్చర్యంతో మాటలు రావు. 3 ఆటోల్లో ఒక ఆటో బంగారు ఆటో కింద మారిపోతుంది. గోలు ఇంకా సవిత చాలా కంగారు పడతారు. అబ్బా, బంగారు ఆటో! చూస్తుంటే నా దేవుడు నా ప్రార్థన విన్నాడనమాట. జై ప్రభు జై. ఓ దేవుడా, నువ్వు చాలా మహిమలు కలవాడివి. మీరు నా ఆటోని బంగారంగా మార్చేశారు. మళ్ళీ షాపులు తెరుచుకున్నాక గోలు బంగారం మొక్క ఒకటి తీసుకువెళ్ళి కంసాలికి అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బులతో ఇల్లు గడపడం మొదలుపెట్టాడు. లాక్డౌన్ తీసివేశాక అతను 3 ఆటోలు కలిపి ఒక పొడవైన ఆటోగా తయారు చేస్తాడు. దానిని తీసుకుని రోడ్డు మీదకి వెళ్తాడు. అప్పుడే ఒక పోలీస్ వాడు అతన్ని ఆపాడు. అరే ఆగో, ఇంత పొడవైన ఆటోని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏంటిది? ఏమీ లేదు సార్, ఇది నా ఆటో. నేను 3 కలిపి ఒక పొడవైన ఆటోగా మార్చేశాను. ప్రభుత్వం కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించమనే కదా చెప్తుంది. చూడండి, ఇందులో అందరూ దూరంగా కూర్చుంటారు. అలా అందరూ సురక్షితంగా ఉంటారు సార్. సరే సరే, అయితే వెళ్ళిక. అలా గోలు మళ్ళీ ఇంటికి తిరిగి రాగానే గోలు ఆశ్చర్యపోతాడు. తన బంగారు ఆటో మళ్ళీ మామూలు ఆటోగా మారిపోతుంది. గోలు దేవుళ్ళేలా అర్థం చేసుకుంటాడు. దేవుడు తన బంగారు ఆటో కష్టకాలంలోకి మాత్రమే ఇచ్చాడని. అలా గోలు మళ్ళీ ఆటోను నడిపి కష్టపడి సంపాదించడం మొదలుపెట్టాడు. పొడవైన బైక్. ఒక గ్రామంలోని కాలేజీలో 4 మిత్రులు కలిసి చదువుకునేవారు. 4 స్నేహం కొంచెం బలంగా ఉండేది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా 4 ఒక్కటై వెళ్ళేవారు మరియు రోజు పెడల్ కాలేజీకి చదువుకునేందుకు వచ్చేవారు. ఒకరోజు, ఫ్రెండ్స్, మనం ఎందుకు వేసవి సెలవుల్లో పనిచేసి కొన్ని డబ్బులు సంపాదించకూడదు? నువ్వు చెప్పేది నిజమే. నేను కూడా వేసవి సెలవుల్లో పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈసారి మనం డబ్బులు సంపాదించి బైక్ కొందాం. చాలా దూరం నడిచి వెళ్ళటం కష్టమవుతుంది కదా. నేను కూడా నీకు సహకరిస్తాను. మనం డబ్బులు సంపాదించి ఒక బైక్ కొందాం. ఆ గ్రామంలో కిషన్ చంద్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు. తను చాలా తెలివైనవాడు మరియు మోసగాడు. వేసవి సెలవుల్లో 4 ఫ్రెండ్స్ కిషన్ దగ్గరికి వచ్చారు. సేట్ గారు, మాకు 2 నెలలు వేసవి సెలవులు ఇచ్చారు కాలేజ్ వాళ్ళు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా పనుంటే మాకు ఇవ్వండి. అరే పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మిగిలిన పిల్లలు సెలవుల్లో తిరుగుతారు, ఆడతారు. కానీ మీరు పని కోసం వచ్చారు. సరే, సంపాదించిన డబ్బులతో ఏం చేస్తారు మీరు? సేట్ గారు, మేము కాలేజ్కి నడిచి వెళ్లాల్సి వస్తుంది. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మేము బైక్ కొందామనుకుంటున్నాం. అయితే సరే, మీరు 2 నెలలు నా దగ్గర పని చెయ్యండి. బైక్ మీకు ఇచ్చేస్తాను. ఆ 4 మరుసటి రోజు నుండి కిషన్ చంద్ దుకాణంలో పని చేయసాగారు.
బస్తాలెత్తడం, వ్యవసాయం చేయడం, సామాన్లు ఇటు నుండి అటు తీసుకెళ్లడం మరియు చాలా రకాలైన పనులు. 2 నెలలు ఎలా గడిచిపోయాయో తెలీదు. 2 నెలల తర్వాత సేట్ గారు, మీ దగ్గర మేము 2 నెలలు పనిచేశాం. మీరు మా బైక్ అయినా ఇవ్వండి, లేదా మాకు డబ్బులైనా ఇవ్వండి. సరే సరే, మీరు పని సరిగ్గా చేయలేదు, కానీ నేను నా నీతి తప్పను. పద, బైక్ ఇచ్చేస్తాను. మరియు కిషన్ చంద్ తన పాత బైక్ తీసుకొచ్చి ఆ నలుగురికి ఇచ్చాడు. అరే సేట్ గారు, ఇది పాత బైక్, దీన్ని తీసుకుని మేమేం చేస్తాం? తమ్ముడు చూడు, పాతదా లేదా కొత్తదా అని కాదు, నేను బైక్ ఇస్తానని మాటిచ్చాను, మరియు మీ కష్టానికి నేను బైక్ ఇచ్చాను. ఈ బైక్ తీసుకొని వెళ్ళండి. నలుగురు బైక్ తీసుకొని నెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడే సోను అన్నాడు, అరే, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం బైక్ ని పార్ట్స్ తీసేసి ఒక పొడవాటి బైక్ ని చేద్దాం. నలుగురు ఆ బైక్ ను సోను వాళ్ళ నాన్న వర్క్ షాప్ కి తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళు ఆ బైక్ కి కొన్ని పార్ట్స్ అతికించి ఒక పొడవాటి బైక్ తయారు చేశారు. ఇప్పుడు ఆ నలుగురు ప్రశాంతంగా ఒకే బైక్ మీద కూర్చొని వెళ్ళేవారు. అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూసేవారు. ఆహా మిత్రులారా, ఇదే మన లాంగ్ బైక్. ఆహా, ఎంత సరదాగా ఉంది. మనం నలుగురం ఒకే బైక్ మీద. ఆహా, నువ్వు సరిగ్గానే చెప్పావు, చాలా బాగుంది. ఒక రోజు ఆ నలుగురు ఒకేసారి బండి మీద వెళ్తున్నప్పుడు కిషన్ చంద్ కు యాక్సిడెంట్ అవ్వడం వాళ్ళు చూశారు. ఆ నలుగురు కిషన్ చంద్ ని లేపారు మరియు సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కిషన్ ప్రాణం కాపాడారు. బాగుపడ్డాక కిషన్ చంద్ వాళ్ళతో అన్నాడు, పిల్లలు, నేను మీతో తప్పుగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను బహుమతిగా డబ్బులైనా లేదా కొత్త బైకునైనా కొనివ్వాలనుకుంటున్నాను. అరే లేదు సేట్ గారు, మాకు మీ డబ్బు వద్దు, మీ బైక్ వద్దు. మీ కారణంగా మా ఫ్రెండ్షిప్ ఇంకా బలంగా మారింది. ఎందుకంటే మేమందరం కలిసి ఒకేసారి మా లాంగ్ బైక్ మీద వెళ్తాం. మరియు ఆ నలుగురు ఫ్రెండ్స్ బైక్ మీద ఒక్కసారిగా కాలేజీకి వెళ్తారు. మరియు ఆ లాంగ్ బైక్ వాళ్ళ జీవితానికి ఓ ఆదాయమైంది. పెద్ద పుచ్చకాయ వాడు సగర్పూర్ అనే ఊరు. అక్కడ ఉండే పుచ్చకాయలకి దేశమంతా ప్రసిద్ధి. సగర్పూర్ యొక్క పుచ్చకాయలు చాలా తియ్యగా ఎర్రగా ఉండేవి. ఆ ఊరిలో సుందర్ అనే ఒక పుచ్చకాయల వ్యాపారి ఉండేవాడు. అతను రైతుల దగ్గర చౌకగా కొని పట్టణం వెళ్ళి చాలా ఎక్కువ ధరకి అమ్మేవాడు. ఒకరోజు అందరు రైతులు సుందర్తో ఇలా అన్నారు, సుందర్ సేట్, మా పుచ్చకాయల రేటు కొంచెమైనా పెంచు. మీరు చాలా రోజుల నుంచి ఇదే ధర ఇస్తున్నారు. ఏమంటున్నారు మీరంతా? నేను ఎక్కువ సంపాదిస్తున్నానని మీరు అనుకుంటే మీరే సొంతంగా పట్టణం వెళ్ళి పుచ్చకాయలు అమ్ముకోండి. అతను ఎప్పుడు అలాగే చెప్పి రైతుల దగ్గర నుంచి తప్పించుకునేవాడు. అదే ఊరిలో జగన్ అనే ఒక ట్రక్ డ్రైవర్ ఉండేవారు. అతను సుందర్ పుచ్చకాయల్ని ఊరి నుండి పట్టణం తీసుకువెళ్లే పని చేసేవాడు. ఒకరోజు జగన్ సుందర్తో ఇలా అన్నాడు, సుందరన్న, నాకు కొంచెం కిరాయి పెంచొచ్చు కదా. చూడు, ఖర్చులు ఎంత పెరిగాయో, డీజిల్ రేటు కూడా పెరిగిపోయింది. చూడు జగన్, నువ్వు ఇలా ప్రతి నెల వచ్చి కిరాయి పెంచమన్నా మేమీ బాగాలేదు. నువ్వు ఒక పని చేయి, నాతో ఒక అగ్రిమెంట్ చేసుకో. సరే సుందరన్న, మీరు ఎలా చెప్తే అలాగే. వెంటనే వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అయిపోతుంది. జగన్ చాలా ఆనందిస్తాడు. కానీ సుందర్ సేట్ ఒక దురాలోచనలో ఉన్నాడని అతనికి తెలీదు. సుందర్ జగన్ తో తన ట్రక్ ఇక్కడే వదిలేయమని చెప్తాడు. ఎందుకంటే రాత్రి లోడింగ్ చేద్దామని. మరుసటి రోజు పొద్దున్న జగన్ ట్రక్ చూసి కంగారు పడతాడు. అక్కడ చాలా పెద్ద పుచ్చకాయలు ఒకటి పెట్టి ఉంది. అరే సుందర్ సేట్, ఇంత పెద్ద పుచ్చకాయ ఏంటి? అవునవును, అది జపాన్ పుచ్చకాయ. ఇంకా ఇదిగో తీసుకో, నీ కిరాయి 50 రూపాయలు. సుందర్ సేట్, 50 రూపాయలా? చూడు, ఇదంతా నాకు తెలీదు. మనకి అగ్రిమెంట్ అయ్యింది కదా. జగన్ చాలా బాధపడతాడు. కానీ అతను అగ్రిమెంట్ చేశాడు కాబట్టి బండిని తీసుకుని వెళ్ళిపోతాడు. జగన్ ఇల్లు దారి మధ్యలోనే ఉంది. అతను అన్నం తినడానికి ఇంటి ఎదురుగా లారీని పెడతాడు. లారీని చూసి జగన్ కొడుకు చందు ఇలా అంటాడు, నాన్న నాన్న, నేను లారీని కడిగైనా చూడు ఎంత చెత్తగా ఉందో. సరే బాబు, కడుగు. చందు ఎప్పుడైతే నీళ్లు వేసి బండిని కడగడం మొదలు పెట్టాడో అది చూసి కంగారు పడతాడు. పుచ్చకాయలోంచి రంగు వస్తుంది. అప్పుడు అతని నాన్నగారిని పిలుస్తాడు. జగన్ బయటకు వచ్చి చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆ పెద్ద పుచ్చకాయలోంచి రంగు వస్తుందని. అతను దాన్ని పరీక్షించి చూడగా అది ఒక పుచ్చకాయ ఆకారంలో ఉన్న బాక్స్ అని
తెలుస్తుంది. దానిలో 100 పుచ్చకాయలు పెట్టి ఉన్నాయి. జగన్ సుందర్ దుర్బుద్ధి తెలుసుకుంటాడు. అప్పుడు అతను అన్ని పుచ్చకాయల్ని అతని ఇంట్లో దించుతాడు. కేవలం ఒక్క పుచ్చకాయని తీసుకుని మార్కెట్ కి చేరుకుంటాడు. ఆ ఒక్కటిని మార్కెట్ లో సేట్ కి ఇచ్చేస్తాడు. బజార్ లో సేట్ సుందర్ కి ఫోన్ చేస్తాడు. సుందర్ కోపంతో జగన్ ఇంటికి వెళ్తాడు. జగన్ బయటికి రా. జగన్, నువ్వు నా పుచ్చకాయలను ఏం చేశావు? ఏమన్నావు? అన్ని పుచ్చకాయలా? సుందర్ సేట్ గారు, గుర్తులేదా? చూడండి రసీదు. ఇందులో మీరు రాశారు కదా, ఒక్క పుచ్చకాయకి 50 రూపాయలు కిరాయని. సుందర్ కి జగన్ విషయం అర్థమైంది. ఇంకా మరెప్పుడు కూడా రైతుల్ని జగన్ ని మోసం చేయనని మాట ఇస్తాడు. అతను రైతులకిచ్చే డబ్బులు కూడా